ఆ కాలంలో శంఖుడు శబలుడు అని చెప్పి ప్రభాస తీర్థ ప్రాంతంలో ఇద్దరు రాక్షసులు ఏనుగుల రూపంలో సంచరిస్తూ మున్యాశ్రమాలకి భంగం కలిగిస్తూ మునుల్ని భయపెడుతూ వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. శంఖుడు శబలుడు ఈ గజరూపులైనటువంటి రాక్షసుల వల్ల మునులు చాలా బాధలు పడుతున్నారు. వీళ్ళు వెళ్ళి సుపర్వగిరి మీద ఉన్నటువంటి కేసరికి తెలియజేసుకున్నారు. ఓ మహానుభావ, ఈ శంఖశబల రాక్షసుల వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం. నువ్వు దైవీ శక్తి కలిగినటువంటి వాడివి, మానుష శక్తి కలిగినటువంటి వాడివి, బ్రహ్మచర్యనిష్ట గరిష్టత కలిగినటువంటి వాడివి, చాలా గొప్ప వానర వీరుడివి కాబట్టి నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం. ఈ కేసరి ఎవరో కాదు, రాధంతర కల్పంలో కశ్యపుడు అనేటటువంటి ఆయన శివుణ్ణి గురించి గొప్ప తపస్సు చేసి శివుణ్ణే కుమారుడిగా కావాలని కోరుకున్నాడే ఆ మహనీయుడే ఈ కేసరిగా పుట్టాడు. కాబట్టి నువ్వు కారణజన్ముడివి, మమ్మల్ని ఈ శంఖ శబల నుంచి రక్షించవలసినది అని చెప్పి ఈ మునులంతా కూడా కేసరిని వేడుకున్నారు. అప్పుడు కేసరి ఈ శంఖ శబలు అనేటటువంటి రాక్షసుల్ని, గజరూపులైనటువంటి రాక్షసుల్ని సంహరించి మున్యాశ్రమాలకి క్షేమం కలిగించాడు. అలా ఏనుగులని మదించినటువంటి రాక్షస ఏనుగులని చంపినటువంటి వాడు కాబట్టి కేసరి అనేది సార్థక నామమైంది. కేసరి అంటే సింహం. సింహము ఏనుగుల్ని కుంభస్థలం బద్దలు కొట్టి చంపేయగలదు. అటువంటి కేసరి సార్థక నామంతో ఆయన ఈ సుపర్వగిరి మీద వానరసేనతో ఉంటూ ఉన్న కాలంలో శంబసాధనుడు అని చెప్పి ఒక రాక్షసుడు బయలుదేరాడు. వీడు తపస్సు చేసి అనేక రకాల వరాలు పొందాడు. ఆ వరాల కారణంగా బాగా మదించి లోక కంటకుడయ్యాడు. దేవతలకి మునులకి వీళ్ళందరికీ కూడా బాధ కలిగించటం మొదలుపెట్టాడు. ఈ శంబసాధన రాక్షసుని వల్ల బాధలు పడేటటువంటి దేవతలు మునులు వీడి పీడ ఎలా విరగడవుతుందో అర్థం కాలేదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఓ మహానుభావ, ఈ శంబసాధనుడి వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం. వాడి నుంచి మాకు విముక్తి ఎప్పుడో చెప్పవలసినది, వాడు అంతమొందేటటువంటి మార్గం చెప్పవలసినది అని చెప్పి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. సృష్టికర్త ఆయన కాబట్టి వీడి పీడ ఎలా తొలగుతుందో ఆయనే చెప్పగలడని చెప్పి ఆయన ప్రార్థించేటప్పటికి బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ దేవతలారా మునులారా, వానర వీరులలో శ్రేష్ఠుడున్నాడు కేసరి అని చెప్పి ఆ కేసరి వలన మాత్రమే ఈ శంబసాధనుడు మరణించే పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసరిని ఆశ్రయించి ఈ శంబసాధనుడిని సంహరించేటటువంటి మార్గం చేసుకోండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. వెంటనే ఈ దేవతలు మునులు వచ్చారు. వచ్చి కేసరి దగ్గరికి వచ్చి ప్రార్థించారు. ఓ వానర వీరా, శంబసాధనుడైనటువంటి రాక్షసుడు లోక కంటకుడై మమ్మల్ని అందరినీ కూడా బాధిస్తున్నాడు. వాడు నీ వల్లనే మరణిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి వాణ్ణి నువ్వు సంహరించి మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి ప్రార్థించారు. కేసరి వీళ్ళందరికీ కూడా అభయం ఇచ్చాడు, తప్పకుండా నేను శంబసాధనుడిని సంహరిస్తాను అని. సంహరిస్తాను అన్నంత మాత్రాన తనంతట తాను ఊరికినే వెళ్ళి వాడిని సంహరించటం అనేటటువంటిది పద్ధతి కాదు కదా. ఈ వార్త నారదునికి తెలిసింది. నారదునికి తెలిసి వెంటనే నారదుడు శంబసాధనుడి దగ్గరికి వెళ్ళాడు. నారదుడిని మనం కలహభోజనుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నిజంగా ఇప్పుడు కేసరికి శంబసాధనుడికి యుద్ధం జరగటానికి కారకుడయ్యాడు నారదుడు. అయినంత మాత్రాన దానిలో ఉండేటటువంటి ఆయన చర్యలో ఉండేటటువంటి పరమార్థాన్ని గ్రహించకుండా ఆయన తగాదాల మారివాడు,
కలహభోజనుడు అని అంటం సముచితం కాదు. ఎందువల్లంటే వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగితేనే శంభసాధనుడు సంహరింపబడతాడు. యుద్ధం జరగాలి అంటే ఆ వాతావరణ కల్పన కావాలి కదా. అటువంటి వాతావరణ కల్పన చేసేటటువంటి మహనీయుడు నారదుడు. శంభసాధనుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా రాక్షసరాజా, ఈ విషయం విన్నావా అని అడిగాడు. ఏమిటి మహాముని, నారద మహాముని, తెలియజేయండి అన్నాడు. అనేటప్పటికి నారదుడు చెప్పాడు, నీ బాధలు పడలేక దేవతలు మునులు అందరూ కలిసి మా తండ్రి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఈ శంభసాధనుడు మరణించేటటువంటి ఉపాయం చెప్పమన్నారు. చెప్పమనేటప్పటికి ఆయన చెప్పాడు, కేసరి అనేటటువంటి వానర రాజు నిన్ను చంపుతాడు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరూ కేసరిని ఆశ్రయించారు. నువ్వు ఎలా రక్షింపబడతావో జాగ్రత్త అని చెప్పేటప్పటికీ ఈ తామస ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసునకు మంచి కోపం వచ్చింది. దాంతో వాడే కేసరి మీదకి వెళ్ళాడు. రేయ్ వానరాధమా, నువ్వు నన్ను చంపేవాడివా, ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అంటూ ఆ కేసరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి కార్యం అనుకూలం కావటానికి ఆ వాతావరణాన్ని సిద్ధం చేశాడు నారద మహాముని. ఎప్పుడైతే కేసరి మీదకి శంభసాధనుడు వెళ్ళాడో కేసరి కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఘోరమైన యుద్ధం జరిగింది. కొంతసేపు ఆయుధాలతో పోరాడారు, ఆ తర్వాత శిలలతో పోరాడారు, ఆ తర్వాత బాహాబాహి ముష్టాముష్టి ఇద్దరు కూడా పోరాటాలు చేశారు. చివరికి కేసరి ఈ శంభసాధనుడిని సంహరించాడు. దాంతో దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. ఆనందించారు. లోకమంతా కూడా పండగ చేసుకున్నారు. ఈ కేసరి ఈ విధంగా సమాజానికి, లోకానికి చాలా మేలు చేశాడు. దేవతలు మునులు కూడా ఆలోచించారు, మనకి కేసరి ఇంత మహోపకారం చేశాడు, కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. మన సనాతన ధర్మం ఏం చెబుతోంది అంటే, ఎవరైనా ఒకడు ఉపకారం చేసినప్పుడు అతడికి ప్రత్యుపకారం చేయమని చెబుతోంది. కాబట్టి మనం ఇలా కేసరికి రుణపడి ఉండకూడదు. మన బాధల్ని నివృత్తి చేసినటువంటి కేసరికి ఏదైనా మనం ఒక ప్రత్యుపకారం చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే వాళ్ళకి ఏది లేకపోతే అది ఇస్తే వాళ్ళకి ఉపకారం చేసినట్టు, సహకరించినట్లు. కేసరి పరిస్థితి ఏమిటి? ఆయనకి సంపదలకు లోటు లేదు, కావలసినంత సంపద ఉన్నది. పరివారానికి లోటు లేదు, కావలసినంత వానరసేన ఉన్నది. బలానికి లోటు లేడు, మహాబలవంతుడు ఆయన. ఇలా ఏ రకంగా చూసినా కూడా శక్తియుక్తులన్నీ కలిగినటువంటి వాడు. కాబట్టి మనం ఆయనకి ఏమి ఇవ్వగలం ప్రత్యుపకారంగా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తే వాళ్ళకు ఒక ఆలోచన తట్టింది. ఏమిటంటే, కేసరికి ఇంకా వివాహం కాలేదు కాబట్టి మనం ఒక మంచి కన్యకని చూసి ఆయనకి వివాహం చేస్తే అలా ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము, ప్రత్యుపకారం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఆలోచించి ఒక మంచి కన్యకని వెతకటానికి సిద్ధమయ్యారు. కేసరికి అనుకూలవతి అయినటువంటి ఆమెను చూడటం కోసమని ఈ దేవతలు మునులు నిర్ణయించుకున్నారు.